సాహిల్కి మొక్కలు చెట్ల మధ్య తిరగటం అంటే ఇష్టం. అందువల్లే తను ప్రతిరోజు మధ్యాహ్నం తరువాత అడవిలో తిరగటానికి వెళ్తూ ఉండేవాడు. అడవిలో ఉన్న ప్రశాంతత వాతావరణంలో రకరకాల పక్షుల శబ్దాలు వినడం తనకి చాలా ఇష్టం. ఒకరోజు సాహిల్ అడవికి వెళ్ళినప్పుడు అతను ఒక సింహం ఒక అమ్మాయిని వెంబడించడం చూశాడు. అమ్మాయి తనని కాపాడుకోవడానికి పరిగెడుతోంది. అప్పుడు తను రాయిని గుద్దుకొని పడిపోయింది. ఆ సింహం అమ్మాయి మీదకి దూకబోతుండగా సాహిల్ నిప్పు వెలిగించి సింహానికి ఎదురుగా వచ్చేశాడు. ఇక్కడి నుంచి పారిపో, లేదా కాల్చి బూడిచ్చేస్తాను. ఆ సింహం భయపడి పారిపోతుంది. అప్పుడే కొందరు సైనికులు చేతిలో బల్లలతో అక్కడికి వస్తారు. నువ్వు అడవికి రాణిగారి కూతుర్ని కాపాడావు. నువ్వు మాతో పాటు రాణిగారి కోటకి పద, ఆవిడ తప్పకుండా నీకు బహుమతి ఇస్తారు. సాహిల్ ఆ రాణిగారితో పాటు కోటకి చేరుకున్నాడు. అబ్బాయి, నువ్వు నా ఏకైక కూతుర్ని కాపాడావు. అడుగు, నీకేం కావాలో. నువ్వేమడిగినా నీకిస్తాను. మహారాణి, నేను కథల్లో ఒక విధమైన లోలకుల గురించి విన్నాను. అవి పెట్టుకుంటే పశుపక్షుల భాషని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగానే అటువంటి గనక ఉంటే వాటిని నాకు దయచేసి ఇవ్వండి. నేను ఎప్పటినుంచో జంతువుల మాటలు వినాలని అనుకుంటున్నాను. నువ్వు విన్నది నిజమే. ఈ పూర్తి సంసారంలో అలాంటి లోలకులు నా దగ్గరే ఉన్నాయి. రాణి తన లోలకుల్ని తీసి సాహిల్కి ఇచ్చేస్తుంది. ఇవాళ రాత్రి ఇక్కడే భోంచేయి. అలాగే మాకు అతిథి సత్కారం చేసే అవకాశం లేదు రాణిగారు, రాత్రి అయిపోయింది. ఇక నేను వెళ్ళి తీరాలి. నా తల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరైనా నా సాహిల్ని చూశారా? మీ అబ్బాయిని సింహం తినేసింది. అసలు ఏమంటున్నావు? అప్పుడే సాహిల్ అక్కడికి వస్తాడు. బాబూ సాహిల్, నువ్వు బానే ఉన్నావా? ఊర్లో వాళ్ళు అసలు ఏవేవో మాట్లాడుతున్నారు. అమ్మా, నేను బాగానే ఉన్నాను. పద వెళ్ళి భోంచేద్దాం. మరుసటి రోజు సాహిల్ నిద్ర లేచేసరికి తను కిటికీ బయటికి చూసేసరికి కొన్ని కాకులు వీధిలో కావు కావుమంటున్నాయి. సాహిల్ వెంటనే ఆ అడవి మహారాణి ఇచ్చిన లోలకులు పెట్టుకొని ఆ కాకుల మాటలు వినడానికి ప్రయత్నిస్తాడు. మనుష్యులు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళని అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి వాళ్ళు చాలా మూర్ఖులు. అసలు ఏం జరిగింది? పట్నంలో ధనవంతుడైన వ్యాపారి కూతురికి బాగోలేదు. పట్నంలో అందరూ డాక్టర్లు, హకీములు తనకి నయం చేయాలని ప్రయత్నిస్తున్నారు, కానీ ఆ పిల్లకి తెలివి రావడం లేదు. అవును, ఆ విషయం గురించి నేను కూడా విన్నాను. కానీ ఆ అమ్మాయికి తెలివి ఎలా వస్తుంది? ఆ అమ్మాయి పడుకున్న గది గోడలో ఒక చాలా పాత నాగపాము ఉంటుంది. ఆ పాము గదిలో విషపూరితమైన ఊపిరి వదులుతూ ఉంటుంది. ఆ అమ్మాయి శరీరం ఆ విషపు వాసనని భరించలేదు. అందువల్లే తనకి తెలివి రావడం లేదు. కానీ ఈ మూర్ఖపు మనుషులు ఆ అమ్మాయికి మందులు బాగానే ఇస్తున్నారు. ఇలా అయితే ఆ అమ్మాయికి ఎప్పటికీ తెలివి రాదు. సాహిల్ వెంటనే పట్నం వెళ్ళడానికి సిద్ధమవుతాడు. బాబు, నువ్వెక్కడికైనా వెళ్తున్నావా? అవునమ్మా, నేను పట్నం వెళ్తున్నాను. నాకు ఒక ముఖ్యమైన పని వచ్చి పడింది. బాబు, నాకు ఒంట్లో అస్సలు బాగోట్లేదు. నువ్వు పెళ్లి చేసుకొని ఇంటికి కోడల్ని తీసుకురా నాయనా. అమ్మా, నువ్వు దిగులు పడకు. అదృష్టం బాగుంటే పట్నం నుండి కోడల్ని తీసుకొస్తానులే. సాహిల్ పట్నంలో ఒక వ్యాపారి ఇంటికి చేరుకుంటాడు. అలాగే ఆ అమ్మాయికి తెలివి తెప్పించడానికి అనుమతి అడుగుతాడు. దేశ విదేశాల నుండి వైద్యులు, హకీములు నా కూతురికి నయం చేయలేకపోతున్నారు. మరి నువ్వు మాత్రం ఏం చేయగలవు బాబు? మీరు వేల మందికి అవకాశాన్ని ఇచ్చారు, అలాగే ఒక అవకాశం నాకు కూడా ఇవ్వండి. సాహిల్ ఆ అమ్మాయి గదిలోకి వస్తాడు. మీరొక పాముల వాడిని అలాగే పనివాళ్ళని రప్పించండి. సాహిల్ పనివాళ్లతో గోడని పగలగొట్టిస్తాడు. ఒక్కసారిగా పాము గోడ నుండి బయటికి వస్తుంది. అందరూ భయపడిపోతారు. పాములవాడు పాముని పట్టుకొని తన బుట్టలో బంధిస్తాడు. మీరు బయట నుండి మంచి ధూపాన్ని, కర్పూరం అలాగే ఊదువత్తులు తెప్పించండి. వ్యాపారి వెంటనే తన పనివాళ్ళని సాహిల్ చెప్పిన వస్తువులు తెమ్మని పంపిస్తాడు. పాముని బయటికి తీసేసిన తర్వాత సాహిల్ ధూపము, కర్పూరము ఇంకా ఊదుబత్తులు వెలిగించి ఆ గది వాతావరణాన్ని బాగా శుద్ధి చేస్తాడు.
అప్పుడు ఆ అమ్మాయికి తెలివి వస్తుంది. నాకు అస్సలు అర్థం కావట్లేదు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అని. బాబూ, నీకు పెళ్లి జరిగిందా? లేదు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను అలాగే మా అమ్మ, కేవలం ఇద్దరమే. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? సాహిల్ సంతోషంగా సరేనని చెప్తాడు. వ్యాపారి తన కూతుర్నిచ్చి సాహిల్కి పెళ్లి చేస్తాడు. అలాగే బోలెడంత కట్నం సామాన్లు ఇచ్చి తన కూతుర్ని సాహిల్తో పాటు పంపిస్తాడు. సాహిల్ తన ఇంటికి చేరుకుంటాడు. అమ్మా చూడు, నేను వచ్చేసాను. అలాగే నాతో పాటు నీ కోడల్ని కూడా తెచ్చాను. ఏంటి, నిజమా? ఇంత అందమైన కోడలు నీకెక్కడ దొరికింది బాబూ? అడవిలో రాణి నాకు మాయా లోలకల్ని ఇచ్చారు. దాంతో నేను పశువుల భాషని అర్థం చేసుకోగలిగాను. దానివల్లే నాకు ఇవాళ ఇంత మంచి భార్య దక్కింది. బాబూ, నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు అడవిరాణి ఇచ్చిన బహుమానాన్ని మంచి పనికి ఉపయోగించావు. అలాగే ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడావు. సాహిల్ ఆ వ్యాపారి కూతురుతో సంతోషంగా హాయిగా జీవిస్తూ ఉంటాడు. ఇది పాత రోజుల కథ. మీర్పూర్ అనే ఊర్లో సప్న ఇంకా మాయా అని ఇద్దరు అక్క చెల్లెళ్ళుండేవారు. సప్న నల్లగా ఉండేది, కాని మాయా తెల్లగా ఉండేది. సప్న బయటికి తిరగడానికి వెళ్ళినప్పుడు మాయ తన స్నేహితురాళ్లతో కలిసి సప్నాని బాగా వెక్కిరించేది. పాపం స్వప్న నల్లగా వంకాయలా ఉంటుంది. దీన్ని ఏ అబ్బాయి ఇష్టపడడు. పాపం దీనికి పెళ్లి ఎలా జరుగుతుందో ఏమో. మాయ అనే మాటలు విని సప్నాకి చాలా బాధగా ఉండేది. ఇంటికి వెళ్లి సప్న ఏడ్చేది. తన తండ్రితో ఇలా అంటుంది. నాన్న, మాయ తన స్నేహితురాలతో కలిసి ఎప్పుడు నన్ను వెక్కిరిస్తూ ఉంటుంది. నాకు ఎప్పటికీ పెళ్లి కాదని అంటూ ఉంటుంది. ఏడవద్దు తల్లి. ఒక వ్యక్తి అసలైన సౌందర్యం తన రంగు రూపంలో ఉండదు, తన నడవడిక అలాగే తన పద్ధతుల్లో ఉంటుందమ్మా. ఏదో ఒకరోజు నీకు నా మాటలు తప్పకుండా అర్థం అవుతాయి. మాయ రోజంతా అడవిలో చెరువు ఒడ్డున కూర్చుని తన జుట్టు దువ్వుకుంటూ ఉండేది. అలాగే తన నీడని నీళ్లల్లో చూసుకుంటూ మురిసిపోతూ ఉండేది. ఈ ఊరి మొత్తం మీద నాకన్నా అందగత్త ఉండే ఉండదు. ఇలా చూడు, ఎంత తెల్లగా ఉంటాను. ఏదో ఒక రోజు నేను ఈ ఊరి సర్పంచ్ కోడల్ని అవుతాను. అప్పుడు స్వప్న ఇంకా మిగతా అమ్మాయిలు ఈ గుడిసెల్లోనే ఉండిపోతారు. అవును. కొన్నాళ్ల తరువాత సప్న ఇంకా మాయల తండ్రి చనిపోతారు. చూడు మాయా, నాన్నగారు ఎలాగో చనిపోయారు. మనమే ఇంటి ఖర్చులన్నీ చూసుకోవాలి. పద, అడవికి వెళ్ళి కాస్త కట్టెలు కొట్టి తీసుకొద్దాం. తర్వాత వాటిని బజార్లో అమ్మేద్దాం. ఈ విధంగా మనకి తినడానికైనా డబ్బులొస్తాయి కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళి నేను కూడా నీలాగే నల్లగా అవ్వాలనుకుంటున్నావా? నేను ఈ పనులన్నీ చేయడానికి పుట్టలేదు. ఇక నుండి వెళ్ళు. నా బుర్ర పాడు చేయకు నువ్వు. పాపం సప్న ఒంటరిగా అడవిలో కర్రలు కొట్టడానికి వెళ్తుంది. అప్పుడే ఆ ఊరి సర్పంచ్ కొడుకు ధన్వీర్ అడవిలో వేటకని వస్తాడు. ధన్వీర్ ఒక లేడిని వేటాడటానికి లేడి వెనక పరిగెడుతూ ఉంటాడు. అప్పుడే తన కాలుకి ఒక రాయి తగులుతుంది. ధన్వీర్ పడిపోతాడు. తన తలకి దెబ్బ తగులుతుంది. దాంతో తను స్పృహ కోల్పోతాడు. సప్న కర్రలు తీసుకుని వస్తూ ఉండగా అప్పుడు తను అక్కడ ధన్వీర్ని చూస్తుంది. అరే, ఎవరు పాపం ఇలా పడిపోయున్నారు? సప్న ధన్వీర్ని తీసుకెళ్లి ఒక చెట్టు కింద పడుకోబెడుతుంది. అప్పుడు తను చెరువు నుండి నీళ్లు తీసుకొచ్చి తన కాళ్లు కడుగుతుంది. అలాగే తన మొహం మీద నీళ్లు కొడుతుంది. అప్పుడు ధన్వీర్కి తెలివొస్తుంది. నేను కర్రలు తీసుకుని మా ఇంటికి వెళ్తూ ఉండగా మీరక్కడ స్పృహ కోల్పోయి కనపడ్డారు. ఎవరు నువ్వు? నువ్వు నా ప్రాణాలు కాపాడావు. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? సప్న పెళ్లి సర్పంచ్ కొడుకుతో జరుగుతుంది. అప్పుడు తను కోడలిగా సర్పంచ్ ఇంటికి చేరుకుంటుంది. సప్న అత్తగారికి సప్న అంటే ఇష్టం లేదు. బాబూ ధన్వీర్, నువ్వేంటి ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు? ఇంతటి నల్లటి రంగు మన కుటుంబంలో ఎవ్వరూ లేనేలేరసలు. అమ్మా, నేను తనని ప్రేమిస్తున్నాను. కాని ప్రేమించేదేదో తెల్లగా ఉన్న అమ్మాయిని ప్రేమించాల్సింది కదా. ఇలాంటి నల్లటి పిల్లని పెళ్లి చేసుకుని నువ్వు మన కుటుంబం పరువు తీసేశావు. ఇక కోడలు నల్లగా ఉంటే పిల్లలు కూడా నల్లగానే పుడతారు కదా. సప్న తన అత్తగారి మాటలు విని చాలా బాధపడుతుంది. పాపం సప్న ఇక్కడ కూడా బాధపడాల్సి వస్తుందని అనుకోలేదు. సప్న ఇంటి పనులన్నీ చేస్తుంది. ఇల్లు ఉడ్చి, అంట్లు తోమి, వంట చేసి, బట్టలుతికేది. అయినా కూడా సప్న అత్తగారు తననేదో ఒకటి అనేది. ఒకరోజు రాత్రి సప్న అత్తగారి కాళ్లల్లో చాలా నొప్పిగా ఉంటుంది. సర్పంచ్ ఇంకా ధన్వీర్ ఏదో పని మీద ఊరికి వెళ్తారు.
ఇంట్లో కేవలం సప్న మాత్రమే ఉంటుంది. అయ్యో చచ్చాన్రా దేవుడా! సప్న తన అత్తగారి గదిలోకి వెళ్తుంది. ఏమైంది అత్తయ్య గారు? నా మోకాళ్లలో చాలా నొప్పిగా ఉందమ్మా. సప్న ఇంటి నుండి బయటికి వెళ్లి చూస్తుంది. కాని వాళ్ళ అత్తగారికి హాస్పిటల్కి తీసుకెళ్లడానికి చుట్టుపక్కల ఏ వాహనమూ కనిపించలేదు. అప్పుడు సప్న వెళ్లి తన అత్తగారితో ఇలా అంటుంది. ఈ సమయంలో బయట ఏ వాహనమూ లేదత్తయ్య గారు. మిమ్మల్ని నేనెత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్తాను రండి. తన అత్తగారిని వీపు మీద ఎక్కించుకొని సప్న అర్ధరాత్రి పూట తనని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. మీకు కీళ్లవాతం ఉంది. నేను మీకు ఒక నూనె ఇస్తాను. 40 రోజుల పాటు దాంతో రోజు మీరు మసాజ్ చేసుకోండి. సప్న 40 రోజుల పాటు తన అత్తగారికి బాగా మసాజ్ చేస్తుంది. అత్తగారి కాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అప్పుడు ఒకరోజు సప్న అత్తగారు సప్నతో ఇలా అంటుంది. అమ్మా, నువ్వు తెల్లగా లేకపోయినా నీలో మంచి గుణం ఉంది. నన్ను క్షమించు. నేను నిన్ను బోలెడన్ని మాటలన్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. ఒక వ్యక్తి అసలైన సౌందర్యం తన రంగు రూపంలో ఉండదు, తన నడవడిక అలాగే ఇంకా పద్ధతుల్లో ఉంటుంది.